మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపదాస్ నుంచి ఈ రోజు ప్రధానంగా అంటే ఈ సమావేశం పాల్గొనడం నేపథ్యం కావచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. దీంట్లో అంటే పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళ్ళాలి, అనుసరించాల్సిన విధానాలు కావచ్చు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టార్గెట్ 15 అనే నిదానంతో కాంగ్రెస్ పార్టీ వెళుతుంది. 15 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా అడుగులు వేస్తున్న క్రమం కావచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏ విధంగా వ్యూహాలను సంధించాలి, అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలి, అభ్యర్థులకు సంబంధించిన గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే అంశం పైన వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే దానికి అభ్యర్థులకు సంబంధించి సర్వేలు చేయాలా లేదంటే ఎలా ఉండబోతుంది దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. అలాగే మరికొన్ని అంశాలు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన పదవులు ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పదవులను గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఏదైతే టికెట్ దక్కని వరకు నామినేషన్ సంబంధించిన పదవులను కేటాయించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అంటే పదవులకు సంబంధించి ఎవరికి కేటాయించాలనే అంశం పైన కూడా ఈ చర్చకు వస్తాయి. అలాగే ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కేటాయించే అంశం పైన చర్చకు వస్తాయి. అలాగే 3 డిసిసి అధ్యక్షులు ఖాళీగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మెదక్ సంబంధించి అలాగే మల్కాజ్గిరికి సంబంధించి ఆదిలాబాద్ సంబంధించిన డిసిసి అధ్యక్షులను కూడా వాళ్ళు ఇతర పార్టీలకు చేరడం జరిగింది. ఆదిలాబాద్ సంబంధించి సాజిద్ ఖాన్ ను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టుగా కూడా క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ డిసిసిని మార్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇదే అంశాల పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు చేరుకునే నేపథ్యం, ఎమ్మెల్యేలు చేరుకునే నేపథ్యం ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కానున్నది. ప్రధానంగా ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు అలాగే నామినేటెడ్ పదవులు ఇతర డిసిసి అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, ఇంకా మండల స్థాయి కమిటీలను బలపరుచుకొని 17 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తే గెలుపు దిశగా అడుగులు వేస్తాం. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలే. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో 6 గ్యారంటీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు పరుస్తున్న గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు ప్రకటించబోయే మేనిఫెస్టోకి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా కూడా ఈ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశానంతరం కూడా నేతలందరికీ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపదాస్ మున్షి దిశా నిర్దేశం చేయనున్నారు. హరీష్, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఆశావాదులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళ ఆశావాదులు వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు ఆశావాదులు ఉన్నారంటారు? ఖచ్చితంగా అంటే నామినేటెడ్ సంబంధించిన పదవుల అంశం ఏదైతే ఉన్నారో ఇప్పుడు అంటే దాని భర్తీకి సంబంధించి సంక్రాంతి కంటే ముందే చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎన్ని పదవులను అంటే 60 సంబంధించిన పదవులను భర్తీ చేస్తారా లేదంటే 10 సంబంధించి లేదు 10-15 సంబంధించిన పదవులను మెయిన్ శాఖలను భర్తీ చేస్తారా దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది. దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేశారు పార్టీకి గెలుపు కోసం, అక్కడ అభ్యర్థులకు సంబంధించి కావచ్చు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఉంటాయని కూడా గతంలో చెప్పారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన దరఖాస్తు చేసుకున్న క్రమంలో అప్పుడు టికెట్లకు సంబంధించిన అంశం దక్కని వారంతా కూడా ఆ టికెట్లకు సంబంధించి ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు తెలిసి పదవులు ఇస్తామన్నట్టుగా కూడా గతంలో చెప్పారు. కాబట్టి
అట్లాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. పార్టీకి లైన్ కు కట్టుబడి పనిచేసిన వారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, వీటి యూత్ కాంగ్రెస్ సంబంధించి శివసేన రెడ్డికి కూడా టికెట్ కేటాయించలేదు కాబట్టి అక్కడ అట్లాంటి వాళ్ళకు ఇక్కడ ఎన్ఎస్ఏ నుంచి పలుమూరు వెంకట సంబంధించి కావచ్చు, మిగతా ఏదైతే వార్ రూమ్ వేదిక అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల్లో వార్ రూమ్ వేదికగా కూడా క్రియాశీలకంగా పనిచేశారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా బైక్ అని నిగమ్ యాదవ్ క్రియాశీలకంగా మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నారు. అలాగే సామ రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అధికార ప్రతినిధులుగా కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో గురించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గెలుపు దిశగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన వారు క్రియాశీలంగా పనిచేసిన వారిని అందరి డేటా తీసుకునే నేపథ్యం కావచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో ఏదైతే ఈ సమావేశం తర్వాత మరోసారి ఇంటర్ మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ ఉంటుంది. భేటీ తర్వాత ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎవరికి ఇస్తారనే పైన కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు సమావేశం అనంతరం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యం కావచ్చు. రేపు అక్కడ అంటే ఏఐసిసి కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, రాహుల్ గాంధీకి సంబంధించిన భారత్ న్యాయాస్ అనే పేరుతో కూడా మరోసారి జోడో యాత్ర 2.0తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ అంశాలన్నిటి కాబట్టి ఈ రోజు ఇక్కడ చర్చించిన అంశాలు పదవులకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించిన అంశాలని కూడా రేపు అధిష్టానం దృష్టికి తీసుకొస్తారు. అధిష్టానానికి సంబంధించి ఇక్కడ ఆ పదవులకు సంబంధించి ఎవరికి ఇవ్వాలనే పైన కూడా కావచ్చు, టికెట్లకు సంబంధించి ఎవరికి కేటాయించాల అంశాల పైన ఎలా ఉంటుంది, టికెట్లకు దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా, ఆ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ చేశారు, సర్వేలు చేశారు కాబట్టి అట్లాంటి ప్రతిపాదన ఉంటుందనే పైన కూడా రేపు అధిష్టానంతో చర్చించిన తర్వాత ఫైనల్ డిసిజన్ చెప్పే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.